ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనందరం కూడా ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాం. ఎందుకంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకు పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, ఏ సినిమా అయినా కూడా ముందుగా ఒక డేట్ ఫిక్స్ చేసినప్పుడు ఆ డేట్కి మాత్రం సినిమా రావట్లేదు. ఇప్పుడు ఒక మార్చ్ నెలలో ఒక సినిమా ఉందనుకోండి, ఆ డేట్ వచ్చేసరికి తొందరగా అంటే ఆ డేట్ దగ్గర పడేసరికి ఓకే ఇంకా మాకు షూటింగ్ పూర్తి కాలేదు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయని చెప్పేసి సో ఇట్లా రకరకాల రీజన్స్ చెప్పేసి ఆ సినిమాని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. అంటే ఓన్లీ ఒక సినిమాని కాదు, ఆల్మోస్ట్ ఒక 80% సినిమాలు అన్నీ కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. చెప్పినటువంటి డేట్కి మాత్రం సినిమాని రిలీజ్ చేయట్లేదు. ప్రేక్షకులు చాలా విసిగిపోతూ ఉన్నారు. అయ్యా బాబు, మీకు పనులు పూర్తి కాకపోతే ముందుగా డేట్ని మాత్రం మాకు అనౌన్స్ చెయ్యకండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి మార్చ్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్ మంత్. ఎందుకంటే అప్పటి నుంచే వేసవి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, సెలవులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా కలిసి సినిమాలు కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఎంటర్టైన్ అవ్వడానికి బయటికి వెళ్తూ ఉంటారనమాట. సో అందుకోసం అని చెప్పేసి చాలామంది కూడా వేసవిలో అంటే మార్చ్ మంత్లో సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన టాలీవుడ్లో కొన్ని పెద్ద సినిమాలు మార్చ్ నెలలో ఉంటాయి అని చెప్పేసి ముందుగా అనౌన్స్ చేశారు. ఒకటి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా, ఇంకొకటి నాని గారి ప్యారడైజ్ సినిమా, సో ఆ తర్వాత డెకాయిడ్ కావచ్చు, రకరకాల చిన్న సినిమాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. కాకపోతే అసలు ఈ సినిమాలు ఆ డేట్కి వస్తున్నాయా, మార్చ్లో రిలీజ్ అవుతున్నాయంటే మరి ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలు మాత్రం మార్చ్లో రావట్లేదు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళే చెప్పేశారు. పెద్ద సినిమా రావట్లేదు, ప్యారడైజ్ సినిమా కూడా మార్చ్లో రావట్లేదు. సో ముందుగా ఒక్కరోజు వ్యవధిలోనే రెండు సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో మరి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక రూల్ని కూడా పాస్ చేసింది. ఒక సినిమాకి సంబంధించి టికెట్ల హైక్ కావాలనుకుంటే ఆ సినిమా డేట్ ఫిక్స్ చేసి అంటే 90 రోజుల ముందే దానికోసం అర్జీ పెట్టుకోవాలి అని చెప్పేసి. సో మరి ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు మార్చిలో రావాల్సినటువంటి సినిమాలకి 90 రోజుల సమయం మాత్రం లేదు. సో మరి ఈ రకంగా టికెట్లు పెంచుకునే అవకాశం కూడా లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఈ రీజన్తోనా, లేకపోతే ఇంకా షూటింగ్స్ ఏమైనా బాకీ ఉన్నాయా, అప్పటి వరకు షూటింగ్ అయిపోదని చెప్పేసి వాళ్ళు అనుకున్నారేమో తెలియదు. కానీ ఈ రెండు సినిమాల్ని కూడా ఇప్పుడు మార్చ్లో మాత్రం రావట్లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. సో మరి మార్చ్లో ఈ సినిమాలు రాకపోతే ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నాయి, ఒక కన్ఫ్యూజన్, ఒక టెన్షన్ అనేది వేరే సినిమాల వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమాల సమయంలో చిన్న సినిమాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం వెయిట్ పడుతుంది కాబట్టి, వాళ్ళు వెనకంజ వేయాల్సి వస్తుంది కాబట్టి, పెద్ద సినిమాలు తొక్కేస్తాయి కాబట్టి వాళ్ళు టెన్షన్లో ఉంటారు. సో ఇప్పుడు అందరూ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. చాలా చిన్న సినిమాలు కూడా ఉన్నాయి రిలీజ్ చేసుకోవాల్సినవి. సో ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు మార్చ్లో వస్తాయని ముందు చెప్పారు కాబట్టి అప్పుడు తర్వాత చేసుకుందాంలే అనుకున్నారు. సో ఇప్పుడు మార్చ్లో కూడా రావట్లేదు అని చెప్పారు, కానీ ఎప్పుడు వస్తాయనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సో మరి ఎప్పుడు వస్తాయి ఒక డేట్ని మాత్రం మీరు ఫిక్స్ చేసుకుంటే మిగతా సినిమాలు అన్నీ కూడా ఒక టెన్షన్ వదిలేసి మేము కూడా ఆ డేట్లో పలానా డేట్లో రిలీజ్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకుంటారు. సో ఈ విధంగా చాలా కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రావాల్సిన సినిమాల పట్ల అయితే ఉందన్నమాట. సో ఈ ఇయర్ మొత్తానికైతే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతికి అయితే వచ్చినటువంటి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా హిట్ బాట పట్టాయన్నమాట. మనశంకర వరప్రసాద్ సినిమా కావచ్చు, నారి నడమురారి కావచ్చు, లేకపోతే అనగనగా ఒక రాజు కావచ్చు, ఈ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టేశాయి. సో మరి ఖచ్చితంగా ఈ ఇయర్ మొత్తానికి కూడా ఒక మంచి బూస్టప్ అని చెప్పుకోవచ్చు. త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా ఈ బూస్టప్ అనేది ఇదే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే ఇప్పుడు రాబోయే సీజన్లో వచ్చినటువంటి ఈ సినిమాలు అన్నీ కూడా ఏ డేట్లో వస్తాయని ఒక క్లియర్గా మాకు మాత్రం డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పేసి సినిమా ప్రేమికులు కోరుకుంటూ ఉన్నారు. మరి ఈ సినిమాలకు సంబంధించిన వాళ్ళు, టీంకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు, మరి అసలు ఆ సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా, డేట్ని ప్రకటిస్తారా లేదా, ప్రేక్షకులు ఇదే విధంగా కన్ఫ్యూజన్లో పెడతారా చూడాలి.